హాయ్ అండి. నమస్తే. ఈరోజు అల్లం నిలువ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. నేనైతే ఇలా చేస్తానండి. ఒక కప్పు అల్లం ముక్కలు శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. ఇవి ఆరబెట్టుకోక్కర్లేదు, ఎందుకంటే ఆయిల్‌లో ఫ్రై చేసుకుంటాం కాబట్టి. ఒక కప్పు అల్లం ముక్కలకి ఒక హాఫ్ కప్పు కారం, పావు కప్పు బెల్లం, పావు కప్పు ఉప్పు. ఉప్పు సరిచూసి వేసుకోవచ్చు. కొంచెం మెంతి పొడి వేసుకోవాలన్నమాట. దీన్ని మంచిగా ఫైన్గా పేస్ట్ చేసుకొని మనం పోపు తయారు చేసుకొని దాంట్లో పోపు చల్లారిన తర్వాత ఇది కలుపుకోవాలి, ఈ మిశ్రమాన్ని అందులోకి. ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 6 months వరకు నిల్వ ఉంటుంది. ఇది దోశల్లోకి, ఇడ్లీలోకి, తర్వాత అన్నంలోకి కూడా చాలా బాగుంటుంది. ఉద్యోగం చేసే మహిళలకి ఇది చాలా ఉపయోగం.